మిత్రులందరికీ TFS సాగుబడికి స్వాగతం అండి. రామ్ నా పేరు సూర్యభాస్కర్. సో ఈరోజు తేదీ 5th సెప్టెంబర్ 2021. సో ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురువులందరికీ మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి. సో గురువు అంటే పాఠశాలల్లో కళాశాలలో చెప్పే గురువులనే కాదు, మన జీవిత గురువులు ఉంటారు. అండ్ ఎప్పటికీ మనకి మార్గనిర్దేశం చేసే ఎవరైనా కూడా ఒక గురువు లానే మనం భావించాలి. సో అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే. అండ్ ఈరోజు నేను మా మిర్చి తోటకి ఫస్ట్ స్ప్రే ఇవ్వడానికి వచ్చినాను అనమాట. సో మేము 26th ఆగస్ట్ నుంచి మిరప నాట్లు వేసినాం. దరిదాపు 4 days కొనసాగినాయి 4 acresకి. సో నేను మీకు చెప్పింది అయితే దరిదాపు ఇప్పుడు మనకి చూసుకుంటే 7 to 10 days అయిపోయింది. బట్ ఒక 3-4 days వరకు కొనసాగినాయి కాబట్టి సో 7 to 10 days మనం లెక్క చేసుకోవాలి. సో అయినా కూడా ఇప్పుడు ఏంటంటే నేను ఈ ఫస్ట్ స్ప్రే ఇవ్వడానికి కారణం ఇప్పుడు విపరీతమైన వానలు. సో ఈ విపరీతమైన వానలతోటి రకరకాల ఒక రకంగా మనకి పురుగు ఉధృతి పెరిగింది. అండ్ అలాగే కొన్ని రకాల మనకి తెగుళ్ళు అనేది వచ్చినాయి. అంటే పండగ తెగులని, లేకపోతే ఇంకా డైబ్యాక్ అంటే మొక్కలని చనిపోవటం కానీ, అండ్ ఈ మన కాలర్ రాట్ అనేది కూడా సో ఇప్పుడు కనిపిస్తూ ఉంది. సో సహజంగా అది మనకి వెదర్ కండిషన్స్ని బట్టి వస్తూ ఉంటుంది. సాయిల్లో ప్యాథోజన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇట్లా కూల్ వెదర్ ఉంటా ఉంటే కనుక ఈ మనకి పురుగులకు కానీ లేకపోతే ఫంగస్కి ఇంకా అది ఏంటంటే ఒక స్వతంత్రం లాగా ఉంటుంది అన్నమాట. సో అంత ఫ్రీడమ్ ఉంటుంది వాటికి. సో అలాగా ఈ కూల్ వెదర్లో అవి ఇంకా వృద్ధి చెంది ఇంకా మనకి చాలా గణనీయమైన నష్టాలు వాటిల్లే విధంగా అవి వాటి రిజల్ట్స్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి మనం కంట్రోల్ చేసుకోవాలన్న ఉద్దేశంలో నేను ఈ మోనోక్రోటోఫాస్ 36% SL అండ్ థైఫనట్ మిథైల్ 70% WP అండ్ మోనో అమోనియం ఫాస్ఫేట్ 1261 NPK. సో ఈ 3 తెచ్చిన. అయితే నేను ఎప్పటి నుంచో చెప్తున్నదే ఫస్ట్ స్ప్రే కింద ఇవి కన్సిడర్ చేయండి అని చెప్పేసి. సో ఈ మోనో అమోనియం ఫాస్ఫేట్ 1261కి బదులు నేను ఫాస్ఫరిక్ యాసిడ్ కూడా రికమెండ్ చేసిన. అది మనకి రూట్ గ్రోత్కి దోహదం చేస్తుంది. ఇది కూడా అంతే పనిచేస్తుంది. సో ఏదైతే మనకి DAP లాగా సో అది దాంట్లో డైఅమోనియం ఫాస్ఫేట్, దీంట్లో మోనో అమోనియం ఫాస్ఫేట్. సో సేమ్ అదేవిధంగా పనిచేస్తుంది. మనం ఇది పైనుంచి స్ప్రేయింగ్ చేసుకోవడానికి కానీ డ్రించింగ్ చేసుకోవడానికి. సో ఫాస్ఫరిక్ యాసిడ్ కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు అండ్ హ్యూమిక్ యాసిడ్ కూడా కలుపుకోవచ్చు. కాకపోతే నేను ఇప్పటికైతే దాన్ని ఆపిన. ఎందుకనంటే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్, నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా తెప్పించిన నేను. సో దాంతోపాటు కంబైన్డ్గా దాన్ని మిక్స్ చేసి స్ప్రే చేద్దామన్న, అంటే డ్రెంచింగ్ చేయాలన్న ఉద్దేశంలో దాన్ని నేను హోల్డ్లో ఉంచాను అనమాట. అండ్ అట్లాగే ఏంటంటే హ్యూమిక్ యాసిడ్ మనకి టెక్నికల్ పౌడర్ నేను తెప్పిస్తున్నాను. సో అది కూడా రాలేదు ఇంకా. సో అది వచ్చేటప్పటికి 2 వచ్చేస్తాయి కాబట్టి సో ఇంకో 3-4 daysకి ఒకవేళ వాన ఇట్లాగే విపరీతమైన కంటిన్యూ అయ్యే అవకాశమే ఉంది. 4-5 days వరకు మనకి ఇంకా హెవీ రెయిన్స్ ఉన్నాయని చెప్పేసి వాతావరణ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో అప్పటికి మనం ఒకవేళ గొర్రు తోలుకున్నట్లయితే కనుక సో మనం అవి డ్రెంచింగ్ చేసుకుంటే మరి ఇంత అంటే లోపలికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వానలు పడి మొత్తం నేలంతా కూడా హార్డెన్గా అయిపోయింది కాబట్టి సో మనం డ్రెంచింగ్ చేసినా కూడా అది పైనే ఉండిపోతుంది. లోపలికి వెళ్ళకుండా ఏంటంటే ఎవాపరేట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో నేను కొన్ని కారణాల వల్ల ఈ కారణాల వల్ల నేను దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నా. ఇంకో 3-4 daysకి అది వచ్చేటప్పటికి మనం స్ప్రే చేసుకోవచ్చు. బట్ నేను ఇప్పటికైతే ఇవి తెచ్చుకున్నా నేను. సో ఇదేంటంటే మనకి రూట్ గ్రోత్ అండ్ వెజిటేటివ్ గ్రోత్కి దోహదం చేస్తుంది 1261. అంటే మనకి లోపల వేరు వ్యవస్థ మంచిగా అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది అనమాట. సో రూట్స్ మంచిగా ఉంటేనే మనకి మొక్క కూడా బలంగా ఉంటుంది కాబట్టి సో దానికోసం స్పెషల్గా 1261. సో ఫాస్ఫరిక్ యాసిడ్ కానీ హ్యూమిక్ యాసిడ్ కూడా మీరు డ్రెంచింగ్ అని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇది చూస్ చేసుకున్నా. సో నా కారణాలు అయితే నాకున్నాయి. అండ్ ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి. కొంతమందికి అవైలబుల్గా ఉండకపోవచ్చు. అండ్ అలాగే కొంతమందికి ఎమర్జెన్సీ ఉండొచ్చు. అండ్ కొంతమందికి కొన్ని కారణాలు ఉంటాయి అట్లాగా. అండ్ కొన్ని పరిస్థితులు కొంతమందికి అనుకూలించకపోవచ్చు. సో అందుకని చెప్పేసి నాకు నా పరిస్థితుల అనుగుణంగా నేను ఇవి చూస్ చేసుకోవడం జరిగింది. సో మోనోక్రోటోఫాస్ చాలామంది ఏంటంటే ఏవో హెవీ కాస్ట్లీ మందులు తెప్పించుకుంటున్నారు. సో అంటే ఎవరిష్టం వాళ్ళది. బట్ ఏంటంటే ఏమన్నా ముడత అధికంగా ఉన్నా కానీ లేకపోతే పురుగు ఉధృతి మరీ ఎక్కువ ఉన్నా కానీ సో అటువంటి హెవీ డోసెస్కి వెళ్ళను. కానీ ఒకవేళ నార్మల్ సిచ్యువేషన్ ఉంటే కనుక
ఇటువంటి నార్మల్ మందులతోటే మీరు కంటిన్యూ అయిపోవడం బెటర్ అని చెప్తాను నేను. సో చాలా తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది మనకి. మోనోక్రోటోఫాస్ అంటే చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి. సో కంపెనీ మందే కావాలనే అవసరం లేదు. సో నార్మల్ కంపెనీస్ కూడా మంచి అంటే సేమ్ టెక్నికల్ ఉంటుంది అండ్ అలాగే లోపల ఫార్ములేషన్ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి మనకి మందు అదే విధంగా పనిచేస్తుంది. సో మనకి కంపెనీ పేరు మీద మనకి ఎక్కువగా డబ్బులు వృధా చేసుకోవటం అనవసరం అని చెప్తాను నేను. సో ఒకటి ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే ఇది 1261 మోనో అమ్మోనియం ఫాస్ఫేట్ ఏరీస్ కంపెనీ వాళ్ళది. సో నేను ఇంతకుముందు నేను ఈ ఇఫ్కో కంపెనీ వాళ్ళ 1261 మోనో అమ్మోనియం ఫాస్ఫేట్ కూడా తెప్పించిన. దానికి దీనికి రేట్ కంపారిజన్ వచ్చేసి రెండింతలు ఉందన్నమాట. సో ఇఫ్కో కంపెనీ వాళ్ళ 1261 జస్ట్ 92 రూపీస్ ఉంటే ఇది 180 రూపీస్ ఉంది. సో ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉందో చూడొచ్చు. 2 టైమ్స్ ఎక్స్ట్రా ప్రైజింగ్ ఏరీస్ కంపెనీది. సో కంపెనీకే మనం ఎక్కువ డబ్బులు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో దాంట్లో ఉండే మందు సేమ్ అదే విధంగా పనిచేస్తుంది. సో ఇఫ్కో కంపెనీ కూడా ఏదో అంటే చిన్న చిత్క కంపెనీ కాదు, అది కూడా చాలా మంచి కంపెనీ, చాలా ప్రామిసింగ్ ప్రోడక్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో నేను ఎక్కువగా ఆ ప్రోడక్ట్సే తీసుకుంటాను, ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్లో వస్తాయి, చాలా తక్కువ కాస్ట్లో మంచి రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి. సో నేను ఇప్పటికీ అవే ఎక్కువగా యూజ్ చేస్తాను అండ్ ఫర్దర్గా కూడా మీకు అవే రికమెండ్ చేస్తాను, ఎందుకంటే చాలా కాస్ట్ ఎఫెక్టివ్లో మనం ఆన్లైన్ నుంచి తెప్పించుకోవచ్చు, ఎవరి ఇంటర్ఫియరెన్స్ లేకుండా, ఇంటర్మీడియరీస్ ఎవరు లేకుండా. సో 1261 యూసేజ్ మీకు అర్థమైంది. అండ్ అలాగే మోనోక్రోటోఫాస్ 36% SL, ఇది మనకి సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ లాగా పనిచేస్తుంది. సో కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ ఏంటంటే మనకి పురుగు ఒకవేళ ఉంటే కనుక సో అది కాంటాక్ట్ యాక్షన్లోకి డైరెక్ట్గా ఆ మందు దాని మీద పడంగానే పురుగు అనేది ప్యారలైజ్ అయిపోయి ఫుడ్ తీసుకోలేని పరిస్థితిలో ఉండి అవి చనిపోతాయి. సో సిస్టమిక్ యాక్షన్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనం మందు స్ప్రే చేసిన వెంటనే మొక్కలోకి మొత్తం బాగా అంటే త్రూ అవుట్ ద ప్లాంట్ సిస్టమ్ అంతా కూడా అది పాక్కొని వెళ్ళి లోపలంతా కూడా విషపూరితంగా మారిపోతుంది మొక్క. సో ఏదైనా పేస్ట్ కానీ ఏదైనా ఇన్సెక్ట్స్ ఏమైనా తినడానికి వచ్చినప్పుడు సో అవి తిన్న వెంటనే మళ్ళీ సేమ్ ఏదైతే ఇంతకుముందు అవి కాంటాక్ట్ యాక్షన్ ద్వారా ఎలాగైతే చనిపోతాయో సో అదేవిధంగా లోపల నర్వస్ సిస్టమ్ అనేది ప్యారలైజ్ అయిపోయి సో చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ ఫంగిసైడ్ ఒకవేళ పురుగు ఉధృతి ఉన్నా కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. అండ్ అలాగే లేకున్నా కూడా అడ్వాన్స్గా మనం ప్రివెంటివ్గా స్ప్రే చేసుకుంటే కనుక ముందే మనం నివారణ చేసుకోవచ్చు కాబట్టి. సో ఇది మనకి చూయింగ్ అండ్ సకింగ్ పెస్ట్స్, ఏవైతే చూయింగ్ పెస్ట్స్ అంటే ఆకు తొలిచే పురుగు, కాండం తొలిచే పురుగు, ఇంకా లోపల వేరు తొలిచే పురుగు, సో ఇవన్నీ కూడా అంటే వేరు పురుగు కానీ సో మీరు డ్రెంచింగ్ చేసుకుంటే వేరు పురుగుని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. సో మనం పైపాటిగా స్ప్రే చేస్తాం కాబట్టి మనం ఈ వేరు పురుగుని కంట్రోల్ చేసుకోవడానికి గుళికలు అయితే వేసుకోవాలి, గ్రాన్యూల్స్. సో మనం ఫస్ట్ దఫా ఎరువులు వేస్తున్నప్పుడు దాంట్లో కలిపి వేసేస్తే లోపల వేరు పురుగు అనేది కంట్రోల్ అయిపోతుంది. 4-8 గుళికలు, 3G గుళికలు, 4G గుళికలు అండ్ ఇంకా చాలా రకాల గుళికలు అయితే ఉన్నాయి, ఫ్యూరోడాన్ అండ్ ఫిప్రోనిల్ గుళికలు అండ్ ఇంకా చాలా ఉన్నాయి. సో వాటిలో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఎఫిడ్స్, జాసిడ్స్, త్రిప్స్, మైట్స్, వైట్ ఫ్లైస్, ఇంకా లీఫ్ హాపర్స్ అంటే మిడతల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. తెల్లదోమ, పచ్చదోమ అండ్ ఎఫిడ్స్, జాసిడ్స్ అంటే అవి. సో ఇలాగా సకింగ్ పెస్ట్ అంటే లోపల రసాన్ని పీల్చే పురుగులు ఏవున్నా కూడా ముడతకి సంబంధించి ముడతకి కారణమయ్యే పెస్ట్ ఇన్సెక్ట్స్ ఏవున్నా కూడా వాటినన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తాయి. పై ముడత కింది ముడత ఉన్నా కూడా చాలా వరకు కంట్రోల్ చేసి మొక్కలో మెత్తదనాన్ని వచ్చే విధంగా అండ్ క్లోరోఫిల్ కంటెంట్ పెరిగే విధంగా ఫైటోటానిక్ ఎఫెక్ట్ ఉంటుంది దీనివల్ల. సో అలాగా మెత్తదనం వచ్చి అండ్ అలాగే క్లోరోఫిల్ కంటెంట్ పెరిగి కొంచెం పచ్చదనంగా వచ్చే విధంగా దోహదం చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి థయోఫెనైట్ మిథైల్ 70% WP. సో ఇది దీని గురించి నేను ఎప్పటి నుంచో చెప్తున్నది. సో ఫస్ట్ స్ప్రే కింద ఇది కన్సిడర్ చేయండి, డెఫినెట్గా ఇది స్ప్రే చేయండి, డెఫినెట్గా దీన్ని డ్రించింగ్ చేసుకోండి, దీన్ని ఖచ్చితంగా యూజ్ చేయండి అని చెప్పేసి. సో ఒకటి మనకి మెయిన్గా ప్రధానంగా వచ్చేది డైబ్యాక్, పౌడరీ మైల్డ్యూ కానీ లేకపోతే నార్మల్గా ఏమైనా స్క్లెరోటమ్ రోల్స్ ద్వారా వచ్చేటువంటి కాలర్ రాట్, స్టెమ్ రాట్ అంటే స్క్లెరోటినియా రాట్ అని చెప్పేసి అంటాం దాన్ని. సో ఈ కాండం కుళ్ళు దాన్ని స్క్లెరోటినియా రాట్ కానీ లేకపోతే కాలర్ రాట్ కానీ లేకపోతే స్టెమ్ రాట్ కానీ సో ఈ విధంగా అంటూ ఉంటారు. చాలా రకాల పేర్లు ఉంటాయి అబ్బా. సో మనం ఇంగ్లీష్లో చెప్పే ఆ శాస్త్రీయ నామాలని గుర్తుంచుకోవటం బెటరు, ఎందుకనంటే సో అదే కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఇలాగా చాలా రకాల ఫంగస్ని ఇది కంట్రోల్ చేస్తుంది. అండ్ అలాగే ఫ్యూజేరియం విల్ట్ లోపల వేరుకుళ్ళుడున్నా కూడా కంట్రోల్ చేస్తుంది డ్రెంచింగ్ చేసుకుంటే కనుక.
అండ్ ఇది సిస్టమిక్ అండ్ సిస్టమిక్ ఫంగిసైడ్ ఇది. సో మనం స్ప్రే చేసిన వెంటనే మొక్క మొత్తానికి ఇది స్ప్రెడ్ అయిపోయి ఒకవేళ లోపల రూట్ సిస్టంలో కూడా ఏదైనా ఫంగస్ ఉన్నా కూడా తట్టుకునే విధంగా కంట్రోల్ చేసుకుంటుంది అనమాట. ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ ఫంగిసైడ్ అనమాట. సో ఏదన్నా ఒకవేళ ఫంగస్ మొక్కని అటాక్ చేస్తున్నా కూడా దాన్ని క్యూర్ చేస్తుంది. అండ్ అలాగే ఒకవేళ ఏదైనా ఫంగస్ వచ్చే విధంగా ఉంటే మున్ముందుగానే ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఇది ఫామ్ చేసి ఉంటుంది. సో సిస్టమిక్ ఫంగిసైడ్ కాబట్టి. సో థయోఫినైట్ మిథైల్ మాత్రం డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీరు ఫస్ట్ స్ప్రే కింద సెకండ్ స్ప్రే కింద కూడా యూజ్ చేయనట్లయితే, ఇంకా సెకండ్ స్ప్రే ఇప్పుడు స్ప్రే చేస్తున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. సో అందులో మాత్రం డెఫినెట్గా ఇంక్లూడ్ చేసుకోండి. దీని తర్వాత మీరు రిడోమిల్ గోల్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు కాపర్ ఆక్సిక్లోరైడ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మట్టి సల్ఫర్ కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు. సో మట్టి సల్ఫర్ కూడా మంచిదే. దాని గురించి ఇంకా సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇది యూజ్ చేయండి అబ్బా, థయోఫినైట్ మిథైల్ ఖచ్చితంగా యూజ్ చేయండి. సో ప్రధానంగా వచ్చేటువంటి మనకి ఈ స్క్లెరోటినియా రాట్ ఏదైతే ఉందో కాండం కుళ్ళుని చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. అండ్ ఇంకా మనకి చాలా రకాల యూసెస్ అయితే ఉంటాయి దీనివల్ల. సర్కోస్పోరా లీవ్ స్పాట్ కానీ లేకపోతే ఆంథ్రాక్నోస్ కానీ, సో ఇటువంటి చాలా రకాల ఫంగల్ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి ఈ థయోఫినైట్ మిథైల్ 70% WP అనేది పనిచేస్తుంది. సో ఎంతసేపు అయింది, 11 minutes దాటిపోయింది. సో అదనమాట సంగతి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించాలనుకుంటున్నాను. అండ్ డోసేజ్ విషయానికి వస్తే ఈ థయోఫినైట్ మిథైల్ 70% WP వచ్చేసి 0.5 ml per liter చొప్పున మనం డోసేజ్ తీసుకోవాలి. అండ్ మీరు డ్రెంచింగ్ చేసుకుంటే కనుక 2 to 4 ml per liter చొప్పున ఒక 40 to 50 ml మొక్క చుట్టూరా పడే విధంగా డ్రెంచింగ్ చేసుకోవాలి. అండ్ మోనోక్రోటోఫాస్ వచ్చేసి మనకి ఎంతంటే 30 to 40 ml per 10 liters ఆఫ్ వాటర్. అంటే 10 liters వాటర్ అంటే ఒక ట్యాంక్ అనుకోండి, ఒక పంప్ అనుకోండి. దాంట్లో 30 నుంచి 40 ml ఈ మందు కలుపుకుంటే డోసేజ్ చక్కగా ఉంటుంది. సో ఒకవేళ పురుగు ఉధృతి ఎక్కువ ఉందనుకుంటే 40 ml కలుపుకోవచ్చు, లేకపోతే 30 ml సరిపోతుంది. అండ్ ఈ మోనోఅమోనియం ఫాస్ఫేట్ 1261 వచ్చేసి మనకి 5 to 10 grams. ఒకవేళ మరీ మొక్కలు ఒకవేళ బలం అందించాలి, మంచిగా మొక్క ఇంకా మంచిగా రావాలనుకుంటే కనుక ఒక 10 grams వేసుకోవచ్చు. లేకపోతే సరే ఏదైతే ఉందిలే అనుకుంటే మాత్రం ఒక 5 grams నుంచి 10 grams ఎంతైనా మీరు కలుపుకోవచ్చు మీ స్తోమతను బట్టి. సో అదనమాట. సో ఎంత వేసుకున్నా కూడా మొక్కకి ఎటువంటి హాని ఉండదు. 5 to 10 grams మరీ ఎక్కువ వెళ్ళినా కూడా మనకి వేస్టేజ్ కింద వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఇది మాత్రం గుర్తుంచుకోండి. అండ్ అట్ లాస్ట్ బట్ నాట్ టు బి నెగ్లెక్టబుల్ ఈజ్, మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ కానీ యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ తోటి ఫార్మర్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఉంటారని ఇక రామ్ బై.